ఆకాశ దీపం వెనకాల ఉన్నటువంటి రహస్యం, దాని వెనకాల ఉన్న కారణాలేంటి? ఆకాశ దీపము స్వామివారు జ్యోతి స్వరూపంలో ఉంటాడు. అమ్మవారు స్వామివారు ఎవరైనా జ్యోతి స్వరూపంలో ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు. అవునా? ఆ ఆకాశ దీపం కూడా మనం ఎక్కడ వెలిగిస్తాము? ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారు. అవును. ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అని ఉంటుంది. అవును స్వామి. బలిపీఠం మనం ఆలయానికి వెళితే మనం మొదటి నమస్కారం భగవంతుడికి బలిపీఠం దగ్గర నుంచే చేయాలి. బలిపీఠం ఏం చేస్తుంది? అక్కడి నుంచి ఎందుకు చేయాలి అంటే, కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనే ఏవైతే నాలో దుర్గుణాలు ఉన్నాయో అవి నేను ఇక్కడ వదిలి నీ పాదాలను ఆశ్రయిస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి నమస్కారం చేస్తాం. మనం మొదటి నమస్కారం భగవంతుడికి అందుకు అక్కడి నుంచి చేయాలి. హర్షట్ వర్గాలు మొత్తం కూడా నన్ను పీడించకుండా ఉంచి వాటిని నేను ఇక్కడ వదిలిపెడుతున్నాను అని చెప్పి స్వామివారికి అమ్మవారికి ఎవరికైనా అక్కడి నుంచి నమస్కారం చేస్తాం. ఈ ఆకాశ దీపం కూడా అక్కడే వెలిగిస్తాం ధ్వజస్తంభం దగ్గర. అంటే వీటన్నిటిని వదిలిపెట్టి నేను భగవత్ ధ్యానంలో ఉంటాను, భగవంతుణ్ణి తెలుసుకుంటాను. ఈ జ్యోతి ఆ జ్యోతిలో చేరాలి. ఆ జ్యోతి ఎవరు? పరమాత్మ. ఈ జ్యోతి ఎవరు? మనం. ఇవన్నీ వదిలిపెట్టి స్వామివారి నామస్మరణ చేస్తూ స్వామివారిలో ఐక్యం అయిపోవటానికి నేను ప్రయత్నం చేస్తూ ఎట్టకేలకి ఈ జ్యోతి ఆ జ్యోతిలో చేరాలి అని చెప్పేసి ఆకాశ దీపం యొక్క ప్రత్యేకత.